బీహార్ ప్రభుత్వంలో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఆయన రాజ్యసభకు వెళ్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ రాజ్యసభకు వెళ్లటం ఖాయమైందని, ఆయన కేంద్ర మంత్రి పదవిని చేపడతారని సమాచారం. ఇక బీహార్ ముఖ్యమంత్రి సీటు బీజేపీ దక్కించుకోనుందని తెలుస్తోంది. నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ డిప్యూటీ సీఎం అవుతారని వార్తలు వస్తున్నాయి. టీవీకే అధినేత దళపతి విజయ్ ఎన్నికల ర్యాలీలో మరోసారి తొక్కిసలాట తరహా పరిస్థితి ఏర్పడింది. తంజావూరు సభకు హాజరైన క్రమంలో ఆయన కాన్వాయ్ను ఫ్యాన్స్ చుట్టుముట్టడంతో పరిస్థితి కొద్దిసేపు అదుపు తప్పింది. సభకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు కూడా విజయ్ అభిమానులు వాహనాల వద్దకు భారీగా చేరుకున్నారు. విజయ్ని చూసేందుకు, ఆయన్ను పలకరించేందుకు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట తరహా పరిస్థితి ఏర్పడింది. వెంటనే భద్రతా సిబ్బంది, టీవీకే కార్యకర్తలు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కరూర్లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోయారు. దీంతో విజయ్ ర్యాలీలో ఆంక్షలతో కూడిన అనుమతులను ఇస్తోంది స్టాలిన్ సర్కార్.